న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం మరి వెదర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ప్రస్తుతానికి ఋతుపవనాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతానికి వర్షాకాలం సంబంధించిన రోజులతో సంబంధం లేకుండా మనకైతే వానలు కురుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు మీకు గుర్తుందో లేదో ప్రతి సంవత్సరం కూడా మే 31 లేదా జూన్ 1వ తేదీన నైరుతి ఋతుపవనాలు అయితే కేరళను అయితే తాకుతూ ఉంటాయి. అక్కడ బాగానే ఎక్కువ వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి. కానీ మన ఏపీ తెలంగాణలో మాత్రం వానలు అయితే సరిగ్గా పడేవి కావు. అయితే కేరళను నైరుతి తాకిన తర్వాత 2 వారాల తర్వాత కానీ మనకు వర్షాలు అయితే వచ్చేవి కావు. ఈసారి మొత్తం కూడా మారిపోయింది. ఎలా అంటే కేరళతో సంబంధం లేకుండా ఋతుపవనాలు అన్ని వైపుల నుంచి కూడా వచ్చేసాయి. అందుకే తెలుగు రాష్ట్రాలను చూసినట్లయితే 15 రోజులకు ముందే అయితే పలకరించింది వర్షాలు. ఊహించని రీతిలో ముందుగానే వర్షాకాలం వచ్చేసిందని చెప్పుకోవాలి. వర్షాకాలంపై ఆధారపడి అయితే ఉంటుంది మన దేశం ఖరీఫ్ సీజన్ అనేది. అయితే వర్షాధారిత పంటలను వానాకాలంలో అయితే పండిస్తారు. అందువల్ల వర్షాలు అయితే అవసరమే. అయితే ఈసారి ప్లాన్ మొత్తం కూడా మారింది. 15 రోజుల ముందే కనుక వానలు మొదలైపోవడం, మరి భారీగా కురుస్తుండడంతో ఏదైతే రైతుల అంచనాలు ఉన్నాయో తలకిందులయ్యింది. మరి చెప్పాలంటే వాతావరణ అధికారులు కూడా ఈ యొక్క అంచనాలు సరిగ్గా అయితే వేయలేకపోయారు నిజానికి. మరి వారి యొక్క అంచనా ప్రకారం కేరళను అయితే ఈ యొక్క ఋతుపవనాలు మే 30న అయితే పలుకరించిదాయి.